తెలుగింటి ఆడపిల్లను నేను అక్షరాల కంటే ముందే ముగ్గులు దిద్దుకున్నాను. నాతో పాటే నా చేతి ముగ్గు పెరిగి పెద్దదవుతుంది. ఆ అనుబంధమే అపురూపం. అందుకేనేమో సంక్రాంతి రంగవల్లికకు ఓ రూపం ఇస్తున్న వేళ నాతో నేనే మాట్లాడుకున్నట్టే ఉంది. చుక్కలు కలుపుతుంటే బతుకులోని చిక్కులన్నీ విడిపోతున్నట్టు అనిపిస్తుంది. రంగులు అద్దుతుంటే జీవితం పంచవర్ణ చిత్రంలా కనిపిస్తుంది. చిలుకల ముగ్గేస్తున్న క్షణంలో కలికి చిలుకల కొలికిని, కమల ముగ్గేస్తున్న సమయంలో కమలాక్షి, కమలప్రియ, కమలాలయ అని అన్నీ నేనే. ప్రమిదల ముగ్గేస్తున్న పారవశ్యంలో పరమాత్మ ముందు వెలిగించిన దీపాన్ని నేను. సంక్రాంతి నా మట్టుకు నాకు పెద్ద పండుగే కాదు, పెద్ద పరీక్ష కూడా. నా ముగ్గుకి సాటి పోటీ ఉండకూడదు. ఊరంతా ఆ ముచ్చట్లు చెప్పుకోవాలి. ఓస్ అంతేనా అని మాత్రం అనకండి, చెప్పాల్సిన చాలా ఉంది. సోషల్ మీడియా వచ్చాక నా లక్ష్యము పెద్దదైంది. నేను తీర్చిదిద్దే ముత్యాల ముగ్గులకి వాట్సాప్ గ్రూపుల్లో కామెంట్లు వెల్లువెత్తాలి. ఫేస్బుక్లో లక్షల లైకులు రావాలి. ఇన్స్టాలో రీల్స్ రీచ్ పెరగాలి. యూట్యూబ్లోనూ ట్రెండింగ్లో ఉండాలి. అలా అని ఇదేం పగటి కల కాదు. నా ఊహలు నాకున్నాయి. సంక్రాంతి రోజుల్లో సంప్రదాయ ముగ్గులదే వైభోగమంతా. అందుకే నానమ్మల్ని, అమ్మమ్మల్ని బతిమాలి సేకరించిన అరుదైన రంగవల్లికల్ని అప్లోడ్ చేస్తా. ఇది ప్రతి అమ్మాయి, తెలుగు అమ్మాయి రంగుల కళ. తన మనసులో ఇలా అనుకొని ముగ్గులు వేస్తుంది కదా, అందరి ముగ్గుల కంటే నా ముగ్గే బాగుండాలి అనే ఆలోచనలతో ఇలా ఇంటి ముందు ముగ్గులు రంగవల్లికలు తీర్చిదిద్దుతుంది. ప్రతి పండుగలో మన ఆచారం, సాంప్రదాయం, ఆరోగ్యం, ఐకమత్యం, సంతోషం అన్నిటిని మించి ఆధ్యాత్మికత ఇమిడి ఉంటాయి. సూర్యభగవానుడు మకర రాశిలోనికి ప్రవేశించే కాలమే మకర సంక్రాంతి. ఉత్తమోత్తమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఇది. సంక్రాంతి పండుగలో ఎన్ని వేడుకలో, ఎన్నెన్ని సంబరాలో. మామిడి తోరణాలు, బంతిమాలతో ద్వారాలను అలంకరించి, రంగవల్లులతో ముంగిళ్ళను తీర్చిదిద్ది, వాటిపై గొబ్బెమ్మలను పేర్చి ఇళ్లకు, వీధులకు విశిష్ట శోభను చేకూరుస్తాయి. కుంకుమ పసుపులతో గడపలు, పూల గొబ్బెమ్మలతో వాకిళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. తాబేలు రథాకారులో ముగ్గులు వేయడం సంక్రాంతి ప్రత్యేకత. తాబేలు కూర్మావతారుడైన శ్రీ మహావిష్ణువు, ఆయన వాహమే రథం. అందుకే ముగ్గులను తొక్కకుండా పక్క నుంచి నడుస్తారు. ఈ పండుగ రోజుల్లో వచ్చే హరిదాసులకి, గంగిరెద్దుల వారికి ధనధాన్యాలను పిల్లలతో ఇప్పించడం ఆచారం. చిన్నారులకు దానగుణాన్ని నేర్పడమే దీని అంతర్యం అన్నమాట. బొమ్మల కొలువు సంక్రాంతి సంబరాల్లో ఒకటి. బొమ్మలను ఆకర్షణీయంగా వరుసలుగా పేర్చి అందరినీ పిలిచి ఆనందిస్తారు. మంగళ గీతాలను ఆలపించి భగవంతుని కృపకి పాత్రలవుతారు. ఈ వేడుక పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆహ్లాదాన్ని చేకూర్చేదే. ఈ ఆనందమే ఆరోగ్యప్రదాయకం. సంతోషం, సంబరం, దయ, ధర్మాలకు అలవాలం. సంక్రాంతి ధాన్యం చేతికందిన శుభ సందర్భంలో విరివిగా దానాలు చేస్తారు. శుభదాయకమైన ఈ రోజు పలువురు పితృతర్పణాలతో పితృదేవతలకి తృప్తిని కలిగిస్తారు. అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా అంటారు. అలాగే సంక్రాంతి నాటి చుక్కల వేళ ఇంటి పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. అందువల్ల మొక్కుల పండుగ అని కూడా పిలుస్తారు. తమిళనాడులో పొంగల్, ఒరిస్సాలో పన సంక్రాంతి, బెంగాల్లో పోహ్లా వైశాఖి, పంజాబ్లో వైశాఖి, అస్సాంలో భోగాలి బిహు, ఉత్తర భారతంలో మాగి, మనకు మకర సంక్రాంతి. ఇలా దేశవ్యాప్తంగా చేసుకునే పండుగ సంక్రాంతి. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు ఈ పండుగని. ముక్కనుము తమిళులు కనుమని మట్టు పొంగల్, ఆ తర్వాత రోజుని కానుం పొంగల్ అని అంటారు. మనమేమో ముక్కనుమ అంటాము. ముక్కనుమ నాడు పొంగలి ప్రసాదాన్ని నివేదిస్తారు. కొన్ని చోట్ల గ్రామ దేవతలకి మాంసాన్ని నివేదిస్తారు. అందువల్ల దీన్ని ముక్కనుమ అని కూడా పిలుస్తారంట. సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఈ రోజు పశువులకు విశేషంగా అలంకరించి అవి సంతృప్తి చెందేలా గ్రాసం పెడతారంట. గోమాతకి ప్రదక్షిణలు చేసి పూజించి తరిస్తారు. సకల దేవతా స్వరూపిణి కదా గోమాత. ఎడ్లను కూడా అలంకరించి పూజిస్తారు. ఈ రోజు వాటితో పని చేయించరంట. పాడి పంటలించే పశువులతో పాటు పంటనిచ్చిన పొలానికి కూడా పూజ చేస్తారంట. సమర్పించిన నైవేద్యంలో కొంత భాగాన్ని పొలంలో చల్లుతారు. ఇంటికొచ్చిన ఆడపడుచులను గౌరవించి కానుకలిస్తారు. కనుమ నాడు కాకి కూడా కదలదని అని అంటూ ఉంటారు. అందుకే ఇంటికి సౌభాగ్యాన్ని తెచ్చే ఆడపడుచు ఇంటి పట్టునే ఉండమంటారు. ఆ రోజు పంపించారంట ఆడపడుచుని వాళ్ళ ఇంటికి. ఈరోజు వాతావరణం కలుషితంగా ఉంటుంది అనేది ఒక కారణం. అది ఆరోగ్యానికి హానికరం కాబట్టి ముఖ్యంగా స్త్రీలు బయటకేటు వెళ్ళకూడదు అని చెప్పి ఈ నియమాన్ని ఆచారంగా పాటిస్తున్నారు కొన్ని ప్రదేశాల్లో. సంక్రాంతి సందర్భంలో కొందరు సావిత్రి గౌరీ వ్రతం ఆచరిస్తారంట. ఇంకొందరు గొబ్బి గౌరీ వ్రతం ఆచరించి గొబ్బెమ్మలను వాయనాలుగా ఇస్తారంట. ప్రచారంలో ఉన్న కథనాన్ని అనుసరించి ఒక కథనం ఉందన్నమాట. అదేంటంటే, దుర్వాసన మహాముని ప్రబోధంతో ద్రోణాచార్యుని భార్య కృపి
ఈ వ్రతాన్ని ఆచరించి అపర రుద్రమూర్తి అయిన అశ్వత్థామను పుత్రునిగా పొందిందంట. యశోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ పరమాత్ముడికి తల్లి అయింది. గంగిరెద్దు నందీశ్వరుని రూపం, శివశక్తి హరిదాసు నారాయణ రూపం, విష్ణుశక్తి ఆవుపేడలో లక్ష్మీదేవి కొలువుదీరి ఉంటుంది. గొబ్బెమ్మ గౌరీదేవి ప్రతిరూపం. శివ, విష్ణు, గౌరీ, లక్ష్మి, గోమాత, వృషభం ఇలా సకల దేవతలను ఆరాధించే పండుగ సంక్రాంతి పండుగ. పరోపకార అర్ధమిదం శరీరం అన్నట్లు హరిదాసులు, గంగిరెద్దుల వారు ఇలా అందరికీ ధనధాన్యాలు సమర్పించి సంతృప్తిని కలుగజేస్తారు. మనతో పాటు తోటివారు మనుగడ సాగించాలన్న మానవతా ధోరణి ఈ పండుగలో దర్శనమిస్తుంది. పిండితో ముగ్గులు వేసి ఆ చారులో బియ్యం వేస్తారు. క్రిమి కీటకాలు అంటే నవధాన్యాలు కూడా వేస్తారు కదా. క్రిమి కీటకాలు పక్షులకి ఆహారం అందించడమే ఇందులోని ఉద్దేశం అన్నమాట. ప్రకృతి పరవశించి సకల వనరులని సమకూరిస్తే మనల్ని మనం పరిశీలించుకొని ప్రక్షాళన చేసుకొని అనంత ప్రాణకోటికి అపార అనురాగాన్ని వర్షింపచేయాలన్నది సంక్రాంతి పండుగలోని ఆధ్యాత్మిక సందేశం అంట. ఇది ముత్యాల ముగ్గులు, రంగురంగుల గాలిపటాలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, ఇది సంక్రాంతి సందడి. ఈ పర్వదినం రోజున బలిచక్రవర్తి ఆశీర్వదిస్తాడన్నది పౌరాణిక కథనం. ఆ కథనం ఏంటో ఒకసారి చూద్దామా. రాక్షసుడిగా జన్మించిన ప్రహ్లాదుని మనవడిగా భక్తి సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నవాడు బలిచక్రవర్తి. అజేయమైన శక్తితో ముల్లోకాలను జయించి ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. అయితే లోకాలను జయించిన వారికి కొన్నిసార్లు అహంకారం కలుగుతుంది. బలిచక్రవర్తిలో కూడా నేనే ఇస్తున్నాను అనే అహంకార భావాన్ని తొలగించి తనను తాను దైవానికి అర్పించుకునే స్థితికి చేర్చడానికే విష్ణుమూర్తి వామనుడిగా అవతరించాడంట. 3 అడుగుల నేల అడిగిన వామనుడి విశ్వరూపాన్ని చూసి కూడా వెనుకాడకుండా ఇచ్చిన మాట కోసం శుక్రాచార్యుడి హెచ్చరికను సైతం కాదన్నాడు బలిచక్రవర్తి. 2 అడుగులతో భూమి ఆకాశాలను కొలిచిన స్వామికి 3వ అడుగు కోసం తన శిరస్సుని వంచి సమర్పించాడు. అందుకే బలిచక్రవర్తి భగవంతుని హృదయంలో శాశ్వత స్థానాన్ని పొందాడు. రైతులు పంటని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఆ సిరిని ప్రసాదించిన భగవంతుడితో పాటు దానగుణానికి ప్రతీకగా నిలిచిన బలిని కూడా స్మరించుకుంటారంట. మకర సంక్రాంతి రోజున చేసే దాన ధర్మాలు అక్షయమవుతాయన్నది శాస్త్రవచనం. దానగుణానికి అగ్రగణ్యుడైన బలిని స్మరించడం వలన మనలో లోభ లక్షణాలు నశించి త్యాగశీలత పెరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇక సంక్రాంతి పండుగ పిండి వంటల్లో నువ్వుల రుచి తప్పకుండా కలవాల్సిందే. తీయటి అరిసెలు, లడ్డులు, బూరెల్లోని ఇంకా కారకారం జంతికలు, సకినాలు, చెక్కల్లోనూ నువ్వులు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. వంటకానికి కమ్మటి ఫ్లేవర్ని ఇచ్చే గింజలు చలికాలంలో బెస్ట్ హెల్తీ ఫుడ్ అంట. రోజు ఒక నువ్వుల లడ్డు తింటే మన శరీరానికి కావాల్సిన కాల్షియం మొత్తం అందుతుందంట. అందుకే ఈ పోషకాలను నిండిన ఈ నువ్వుల్లో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా. మన శరీరంలోని ఎముకల బలానికి కావాల్సిన కాల్షియంతో పాటు నువ్వుల గింజల్లో కాపర్, మెగ్నీషియం, జింక్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ లాంటి ఖనిజాలు, ప్రోటీన్, పీచు ఇంకా బి విటమిన్లు కూడా ఉన్నాయంట. పెద్దవాళ్ళకి రోజు దాదాపు 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం అవుతుంది. అది 100 గ్రాముల నువ్వులతోనే అందుతుందంట. అందుకే పాల కన్నా అధిక మోతాదులో కాల్షియాన్ని కలిగి ఉండే నువ్వుల్ని రోజు తినడం చాలా మంచిది. నువ్వుల్ని కాల్షియం పవర్ హౌస్ అని కూడా అంటారంట. చలికాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. అందుకు తోడ్పడే ఆహార పదార్థాల్లో ఒకటి నువ్వులు. వీటిలోని పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాన్ని దరిచేరనివ్వవు. చలికాలంలో జీర్ణ వ్యవస్థ కూడా కాస్త నెమ్మదిస్తుంది. నువ్వుల్లో ఉండే పీచు ఆ సమస్యకు చెక్ పెడుతుందంట. మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుందంట. ఇంకా షుగర్ పేషెంట్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి నువ్వులు ఎంతగానో సహాయపడతాయని పరిశోధనలో బయటపడిందంట. ఆలసట, నీరసాన్ని తగ్గించడంలోనూ వీటిలోని మెగ్నీషియం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా హార్మోన్ బ్యాలెన్సింగ్కి మెనోపాజ్ దశలోనూ నువ్వులు చక్కటి ఆహారంగా ఉంటాయంట. వీటిని తినడం వల్ల మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయంట. ఆర్థరైటిస్, మైగ్రేన్, ఆస్ట్రియోపోరోసిస్ లాంటి వ్యాధులు కూడా నువ్వులు మంచి ఔషధంగా పనిచేస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారంట. రోజు ఉదయాన్నే చెంచా నువ్వులు తింటే అస్తమా తగ్గుతుందంట. ఇంకా ఇందులోని సెలీనియం థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా మెరుగుపరుస్తుందంట. రక్తపోటును తగ్గించడంలోనూ నువ్వులు ఉపయోగపడతాయి. రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వును తగ్గించి రక్త సరఫరా సజావుగా సాగేలా కూడా చేస్తాయంట నువ్వులు. నువ్వుల్లో ఉండే ఈ పోషకాల చిట్ట చూశాక చిట్టి నువ్వులు ఇంత గొప్పవా అని కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా. మరెందుకు ఆలస్యం, ఈసారి ఇడ్లీలోకి వేడివేడి నెయ్యితో నువ్వుల పొడి వేసుకున్న, పండేకి ఏ సకినాలో పూసలో నోట్లో పెట్టుకున్న ఆ రుచుల్ని ఆస్వాదించడంతో పాటు వాటిలోని నువ్వులతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా గుర్తుకు తెచ్చుకోండి. అంతే కదా. అంటే మనము ఇవన్నీ చేసుకుంటున్నాం, వాటిలో నువ్వులు వాడుతున్నాం, వాటిలోని ప్రయోజనాలు తెలుసుకుంటే ఇంకాస్త మనము వాటిని
తినడంతో పాటు చాలా ఎంజాయ్ కూడా చేయగలుగుతాం. మన పిల్లలు కూడా వీటిలోని ప్రయోజనాలు తెలిస్తే చక్కగా వాళ్ళు తింటారు. సో ఈ వారానికో నెలకోసారి కాకుండా ప్రతిరోజు ఓ చెంచా నువ్వులనైనా తినేలా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మీ పండుగ ఎలా జరిగింది? భోగి, సంక్రాంతి, కనుమ మాదైతే చాలా బాగా అయింది. భోగి పండుగ రోజు అందరూ రంగులతో ముగ్గులు వేస్తే నేనేమో ధనుర్మాస ముగ్గులతో వాకిలి నింపేస్తాను. మా చిన్నప్పుడు అమ్మ కూడా మంచిగా వాకిలంతా ఆవు పేడతో కల్లార్పు జల్లి బండల చుట్టూ జాజుతో అల్లికి మంచిగా ముగ్గులు వేసి ధనుర్మాస ముగ్గులు అమ్మకు వచ్చేవి 4 వేళ్ళతో మంచిగా నింపేది. ఇంకా నాకు రావు కదా, అలా వేలుతోనే అలా 4 వరుసలు వేస్తూ అలా వేసేదాన్ని. నాకైతే ధనుర్మాస ముగ్గులు అంటే చాలా ఇష్టము. ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకొస్తే ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ముగ్గు వేసి ఇంట్లో పూజ అంతా చేసిన తర్వాత ఆ రోజు కొన్ని అప్పాలు చేసుకున్నాము, పూస, గారెలు అవి. ఇంకా సంక్రాంతి పండుగ రోజు అయితే మేము పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నేను రంగవల్లిక లాగా ముగ్గులు వేశాను, కలర్స్ వేశాను. తిను మా నైబర్ అండి దేవి ముద్దుగా రెడీ అయింది, జాబ్ చేస్తే తిను, అందుకే వీడియో తీసుకున్నాను. ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజు మేము పెద్దలకు పెడతామండి. చాలామంది కనుమ రోజు పెడతారంట, కానీ మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి సంక్రాంతి పండుగ రోజు పెట్టేవాళ్ళు. ఇంకా ఆ రోజు పూరి ఇట్లా నాన్ వెజ్ అది చేసి పెడతాము, అన్ని బజ్జీలు పూరీలు అలా చేసి. నేను మా వారైతే ఆ రోజు తినము, గురువారం వచ్చింది కదా ఈసారి. ఇంకా పిల్లలు తింటారు కదా, ఏదైనా సాంప్రదాయాలను తప్పకూడదు కదా, పద్ధతులు అనేవి అలా పాటించాలి కదా. ఇంకా అన్నీ వాళ్ళకి ఏవి ఇష్టమో అవి చేసి వాళ్ళ దగ్గర పెట్టి మంచిగా మొక్కుకున్నాము. ఇంకా పెద్దల ఆశీర్వాదం కంటే మించింది మనకి ఏమీ ఉండదు. వాళ్ళు బ్రతికున్నప్పుడు ఎంత బాగా చూసుకుంటామో, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏది ఇష్టమో అది పెడుతూ ఉంటే వాళ్ళ ఆశీర్వాదం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఇంకా మేము మొక్కిన తర్వాత పిల్లలతో కూడా మొక్కిచ్చినాము. మొక్కిన తర్వాత కాసేపు బయటికి వెళ్తాము, అంటే వాళ్ళు వచ్చి తిని వెళ్తారు అనే నమ్మకం అన్నమాట. కాసేపు బయట ఉండి ఇంకా తర్వాత అందరం కలిసి భోంచేసినాము. ఇంతే అండి మా పండుగ ముచ్చట్లు, ఇలాగే చేసుకుంటాము. ఇంకా అమ్మ వాళ్ళు వేరే దగ్గర ఎక్కడో ఉంటే వెళ్ళి అక్కడ హాలిడేస్ ఉండి గడిపి రావడము బాగుంటుంది, కానీ అమ్మ వాళ్ళు ఇక్కడే కదా. కనుమ రోజు అమ్మ ఇంటికి భోజనానికి వెళ్ళినాము, కానీ వేరే ఊరికి వెళ్తే కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, కానీ మేమైతే ఎప్పుడు ఇక్కడే. ఇంకా వీడియో మొత్తం చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దీన్ని కూడా మా పక్కన అక్క. ఓకే అండి, సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లత ఉంటానండి.